హాయ్ అండి. ఏంటి ఎన్ని మిరపకాయలు అనుకుంటున్నారా? చూద్దామండి. ఎన్ని మిరపకాయలను అయితే శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసుకుని బాగా మరిగే నీళ్ళు అయితే ఈ ఎన్ని మిరపకాయల్లో వేసుకుని ఒక 10 మిరపకాయలు ఉంటాయండి. అవి కడిగేసుకున్న తర్వాత బాగా మరిగే నీళ్ళు అయితే ఇందులో పోసి ఇది అయితే నానబెడదామండి. ఏం చేస్తున్నాను ఎన్ని మిరపకాయలతో అనుకుంటున్నారా? చూసేద్దాం. ఇదంతా మా అక్క స్పెషల్ అనమాట. ఈ కర్రీ అదేంటో అయితే మనం చూసేద్దాం. ఇప్పుడైతే ఈ ఎనిమిరపకాయలు నానిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోనండి చికెన్, అదేనండి చికెన్ ఫ్రై కోసం. ఇప్పుడైతే చికెన్ శుభ్రంగా కడిగి వేసుకుని పక్కన పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకున్న ఈ మిరపకాయలు గుజ్జు ఉంది కదా, చూసారా పేస్టు, అదంతా కూడా చికెన్లో వేసేసుకుని ఇప్పుడైతే ఎల్లుల్లిపాయ, ధనియాలు, అల్లం మిక్సీ పట్టుకున్న అది కూడా వేసేసి కొద్ది సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకుని ఆయిల్ 3-4 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకుని ఇప్పుడైతే మనం గరం మసాలా పొడి కూడా 2 స్పూన్లు వేసుకుందామండి. గరం మసాలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ, ఒక కాయ వేసేసుకోవాలి. 2 చెక్కలు కూడా అందులో పిండేసుకుని చూసారు కదా, ఇదంతా కూడా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా చికెన్ ఫ్రై కోసం చాలా బాగుంటుందండి. కారం బదులుగా మనం ఇక్కడ ఎన్నిమిరపకాయలను అయితే వేటి నీళ్ళలో బాగా మరిగి నీటిలో నానబెట్టి మిక్సీ పట్టిన గుజ్జుని వేసాం కదా, అదే ఇందులో స్పెషల్. చూసారు కదా, ఇప్పుడైతే పెరుగు కూడా వేసుకుందాం. 3 స్పూన్లు 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటే చూసారు కదా, అలా మొత్తం ఆ చికెన్కి అంతా పట్టేలాగా బాగా మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే బాగా రెడీ అయిపోయి ఉంటుంది కదండి. అది మనం చికెన్ ఫ్రైకి ఇలాగే చేసుకుంటాం, కానీ కారం బదులుగా ఎండుమిరపకాయ ముద్దను వేసామన్నమాట. ఇప్పుడైతే కళాయి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేగనిద్దామండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకుని చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు. అవి ఏగి లోపల చూడండి నీరు అలా పైకి ఊరి చికెన్ మ్యాగ్నెట్ అయిపోయి ఉంది. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగనిద్దాం. ఏగిన తర్వాత అందులో వేసేద్దాం. చూడండి, ఇలా ఎవరైనా చేస్తారా? ఎన్నిమిరపకాయ ముద్ద అలా వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపు ఈ ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేసి ఒకసారి అయితే ఇలా వేపేసుకుందాం. దోరగా అయితే వేగాలి. వేగిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేస్తున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకొని అలా కదిపేసుకుందామండి. కదిపేసుకుని అలా వేగుతూ ఉంటే నీరంతా ఎగిరిపోయి పైకి చూసారు కదా నూనె అప్పుడైతే ఏరుతుంది. ఇప్పుడైతే మసాలా, ఇవి నువ్వులు అనమాట. నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా వేసుకుని చూసారు కదా, ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. నూనె పైకి తేరుతుంది. ఇలా ఉన్నప్పుడు పొడుగ్గా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టిన మసాలా అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చికెన్ కర్రీ వండినా కూడా అక్క అయితే నువ్వులు కంపల్సరిగా వేస్తారండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ ఫ్రై చూసారు కదా, చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. బాగా నూనె తేరి అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుని ఒకసారి మళ్ళీ కదిపేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై అయితే అవ్వాలి. అవ్విందంటే వేడి అన్నంలో దీనికి కాంబినేషన్ కూడా ఇంకోటి ఉంది, చెప్పేస్తాను మీకు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై. దీని కాంబినేషన్లో ఏముందో తెలుసా? సాంబార్ అండి. వేడి అన్నంలో సాంబారు చికెన్ ఫ్రైతో తింటే చాలా బాగుంటుంది. మీరు ఈ సండేకి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై. మీరు ట్రై చేస్తారు, నచ్చితే ట్రై చేస్తారు, లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.